వృశ్చిక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అష్టమ గురువు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయ వ్యవహారాలు మీరు చక్కగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సప్తమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో రవితో కలుస్తున్నారు. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ తోటి వెళ్ళాలి, లేదా మాట పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఎందుకంటే ఈ జీవిత భాగస్వామి అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారంలో కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మనోధైర్యంతో ముందుకు సాగాలి. ఏదైనా కష్టే ఫలి. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగానే ఉంటుంది. ఒక్కసారి ఎందుకు మన మునుపటి రోజులు చాలా చక్కగా ఉంది, మనకి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది, అర్ధాష్టంశని అయిపోయింది, అయినా సరే మనకు ఏది కలిసి రావడం లేదు, రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రావడం లేదు, ఏదైనా సరే మౌనం ఉండడం అనేది చెప్పదగింది. ఈ మౌనమే రేపొద్దున మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఎవరు ఏమన్నా ఏదైనా సరే మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు కొంతవరకైనా సరే సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కనకదార స్తోత్రం కానీ ఖడ్గమాల స్తోత్రం కానీ పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కాలవిరుపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రాజకీయ నాయకుడికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాత వచ్చే అవకాశం ఉంది. ఒక పదవిని వరించే అవకాశం ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. చేద్దాకు వచ్చిన భూమి చేజారిపోవడం, లేదా అమ్మాలనుకున్న భూమి అమ్ముడవకపోవడం, కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దిగితే అది కొంతవరకు డబ్బు చేతికనికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇటువంటివి జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ వారం ఏదైనా పని చేసినా సరే కొంత నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. రాత పరిస్థితికి సంబంధించిన విషయాలు పాస్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. చిన్న స్థాయి ఉద్యోగం కానీ పెద్ద స్థాయి ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెత్తనాటకు నడుస్తాయి. అందరినీ నమ్మి మోసపోయి డబ్బు ఇవ్వడం అనేది మంచిది కాదు. ఏదైనా సరే డబ్బు దాచుకోవడం, ఉన్నంతలో ఉన్నంత ఉండడం, ఆర్భాటాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అంత అనుకూలంగా లేదు. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన చంద్రుడి మటుకు బాగున్నారు. దైవబలం అనుకూలంగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక భగవద్నామ స్మరణ చేసుకుని నాకు ఇది కావాలి అని భగవంతుని కోరుకోవడం వల్ల కొంతవరకైనా మేలు జరుగుతుంది. మన సంకల్పం సిద్ధిరస్తున్నాం. మనం ఏదైతే కోరుకుంటామో అది భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి భగవద్నామ స్మరణ చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.